ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు వచ్చేసి స్వామివారి పల్లకి తిరగబోతుంది. ఇక్కడ స్వామివారిని అంటే ఇప్పుడు పల్లకిలో టోటల్ ఊరేగింపు చేయాలి. అందుకే స్వామివారిది ప్రతి ఒక్క స్వాములు ఇక్కడ అందరూ వచ్చేసారు. ఇప్పుడు అక్కడ మొత్తం అలంకరణ చేస్తారు. ఇప్పుడు పూజలు అన్నీ జరగబోతాయి. ఇక్కడ ఇక పల్లకిలో మంచిగా వైభవంగా అందరూ సాములందరూ ప్రతి ఒక్కరూ మంచిగా ఎగురుతూ సంతోషంగా పాల్గొంటారు. ఇలా వచ్చేసి ఇక్కడ చాలా మంచిగా అక్కడ బిగించి దాన్ని ఫిట్టింగ్ చేస్తున్నారు అన్నమాట. చూడండి ఒకసారి. అయితే స్వాములందరూ వచ్చేసారు. అక్కడ గురుస్వామి కూడా వచ్చేసిండ్రు. ఇక నేను కూడా ఈ సంవత్సరము కన్యాస్వామిగా ఫస్ట్ సారి మాల వేసుకున్నాను. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే మాల ధరించుకున్నాం కదా, అంటే ఎంత మంచిగా ఉంటుందో చలికి అనేసి నాకు చాలా ఇది అనిపించింది. కాకపోతే మాల వేసుకున్న తర్వాత అలాంటి ఏమీ లేదు. చాలా అంటే చాలా చలి ఉండదు, ఏముండదు, అంత మంచిగా జరుగుతుంది. ఎందుకంటే స్వామివారి ఆశయాలు మొత్తం మన పైన ఉండాలి. అదే ఇక్కడ మాతా అమ్మలు కూడా ఇక్కడ పాల్గొనడం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ మాతా అమ్మలు కూడా మాల వేసుకున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చేసి చాలా మంచిగా రంగరంగ వైభవంగా చేస్తున్నారన్నమాట. అంటే చూడండి, ఇక్కడ అందరు స్వాములు వచ్చేసారు. అయితే ఇప్పుడు పల్లకి వెళ్తుంది. ఇప్పుడు పల్లకి వెళ్ళినప్పుడు మంచిగా స్వాములందరూ మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ చిన్న పిల్లలు స్వాములు ఇక్కడ అందరూ గురుస్వాములు వీళ్ళందరూ వచ్చేసిండ్రు. ఇప్పుడు వెళ్ళబోతుంది అన్నట్టు. ఇప్పుడు పల్లకి వెళ్తుంది. ఇప్పుడు ఇక పల్లకి మొత్తం రెడీ అయిపోతుంది. పూజలు అనేటివి జరుగుతుంది అక్కడ. భగవాన్ చరణం శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప శరణం 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 అయ్యప్ప, స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి వాస. ఇక్కడ చూడండి అందరు వచ్చేసారు. చూడండి ఇప్పుడు పల్లకి వెళ్ళబోతుంది. ఇక్కడ మంచిగా రెడీ చేసిండ్రు. గురు మహారాజ్ మొత్తం వచ్చేసి ఇక్కడ పల్లకి వెళ్తుంది. ఇక్కడ బయట కూడా చాలా అంటే మంచిగా ఉంది. అక్కడ అక్కడ అయ్యప్ప స్వామిని మంచిగా పల్లకి తిరిగి మంచిగా అక్కడ ఉంది. నేను కూడా అందులోనే ఉన్నాను, కానీ బ్యాక్ కెమెరా పెట్టుకొని యూజ్ చేశాను. ఎందుకంటే తీసే వాళ్ళు ఎవరు లేకుండా కావడం అందుకనేసి అట్లా అనేది జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరు చూడండి. స్వామివారు అంటే పొద్దున మార్నింగ్ టైం వచ్చేసి 7:30కి అట్లా మార్నింగ్ అప్పుడే పూజ చేసి వచ్చినాం అన్నమాట. పూజ చేసి వచ్చామంటే డైరెక్ట్ స్టార్ట్ అయింది పల్లకి. ఇప్పుడు మళ్ళీ మేము మా పల్లకిలో పాల్గొన్నాము. అక్కడ మా స్వాములు అందరు ఉన్నారు. అక్కడ మా స్వామి నవ్వుతున్నాడు. ప్రతి ఒక్క స్వాములు అందరు నవ్వుతున్నారు. అక్కడ డీజే కూడా ఉన్నది. డీజే కూడా ఇప్పుడు చూడండి, డీజే దగ్గర కూడా మంచిగా సాంగ్స్ వస్తాయి, అవన్నీ వస్తాయి అన్నమాట. చూడండి ఇక్కడ స్వాములందరూ ఎంతమంది చాలా ఉన్నారు కదా స్వాములు. అవును, చూడండి అక్కడ డీజే కూడా ఉంది. డీజే ముందర డ్యాన్స్ చేయబోతున్నారు వాళ్ళు. చూడండి ఎంత మంచిగా ఈ స్వామీజీ గురుస్వాములు, కన్యస్వాములు, కత్తి స్వామిలు, మళ్ళీ గంట స్వామిలు, మళ్ళీ గద్ద స్వామిలు, ప్రతి ఒక్కరు స్వామిలు ఇక్కడ పాల్గొన్నారన్నమాట. అక్కడ డీజే కూడా ఉంది ఇక్కడ. చూడండి ఎంత మంచిగా ఉందో. నాకైతే చాలా సంతోషంగా ఉన్నది. అంటే అయ్యప్ప మాల వేసుకున్న మంచిగా అనిపిస్తుంది నాకైతే బ్రహ్మాండంగా. అంటే పొద్దున లేచి మంచిగా పూజ చేస్తే అంటే పూజ మళ్ళీ స్వామివారికి పూజ చేయడం అంటే చాలా అదృష్టం కావాలి. ఆ అదృష్టం దొరకాలంటే చాలా అక్కడ రాసి పెట్టి ఉండాలి. నాకైతే నేను కన్యాస్వామిగా మాల ధరించిన. నాకైతే ఇప్పుడు ఫుల్ అంటే హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మార్నింగ్ 4కి అట్లా 5కి అట్లా 4-5కి అట్లా పూజ అవుతుంది. మళ్ళీ రాత్రి ఈవినింగ్ వచ్చేసి 8కి అట్లా అయిపోతుంది.
మళ్ళీ ఇక్కడ పడి పూజలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క పడి పూజకు నేను వెళ్ళాలనుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కరు స్వాములు అందరూ పూలతోని చల్లుతున్నారు ఇక్కడ అందరికీ. అంటే మంచిగా, అంటే చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. అంటే మార్నింగ్ టైంలో కదా ప్రతి ఒక్కరు వచ్చిండ్రు. మళ్ళీ రోడ్డు పై అంటే వెళ్ళేటప్పుడు అక్కడ మొత్తం ముగ్గులు వేసిండ్రు. మంచిగా ముగ్గులు, వాటర్ చల్లి ముగ్గులు వేసుడు, అక్కడ ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు వచ్చేసి ఆరతి పళ్ళెం తీసుకొని వచ్చి అక్కడ పూజ చేయడం, అవన్నీ మాత్రం నాకు చాలా అంటే చాలా నచ్చింది. ప్రతి ఒక్కరి బయటకి మళ్ళీ ఏంటంటే అరటి పండ్లు కానీ, యాపిల్స్ కానీ, మళ్ళీ సేబ్స్, మళ్ళీ దాన్ని ఏమంటారంటే జామ పండ్లు, పాలు, ప్రతి ఒక్కరూ అందరూ ఎవరి ఇల్లు ముందట వాళ్ళు అంటే పోసిండ్రన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసి చాలా మంచిగా ఉంది. ఇక్కడ కన్యాస్వామి కూడా ఉన్నాడు, చిన్న స్వామి. చూడండి, ఆ చిన్న స్వామి కూడా ఎత్తుకుంటానే ఎత్తున్నాడు. ఎంత మంచిగా ఉంది చూడండి ఒకసారి. అవునవును, నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ ఈ స్వామి గురుస్వామి, ఆ గురుస్వామి, ఈ గురుస్వామి, అక్కడ పూజారి స్వామి కూడా ఉన్నాడు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారేమో చూడండి. అంటే ఇట్లా తీసుకెళ్దాము, అట్లా తీసుకెళ్దాము, అదేం నాకేం అర్థమవుతలేదు స్వామి. అందుకే అంటే వాళ్ళు చూడండి, అక్కడ వెనుక కూడా స్వాములు ఉన్నారు, ముందర కూడా స్వాములు ఉన్నారు. గురుస్వాములు వచ్చేసి ఇక్కడ గురుస్వామి వచ్చేసి మొత్తం డ్యాన్స్ చేస్తున్నానమ్మ. చూడండి ఎట్లా ఎగురుతున్నాడు గురుస్వామి అక్కడ. నేను కూడా ఎగిరినా, అప్పుడు నేను కూడా ఎగురుతా అనుకున్నా. అంటే చూడండి, నేను ఎగురుతూ వీడియో తీయలేను కాబట్టి సైలెంట్గా నేను ఇలానే వీడియో తీసిన. అందుకే మంచిగా అనిపించింది నాకు. ఇక్కడ గురుస్వామి కూడా ఎగురుతున్నాడు చూడండి. అక్కడ ఆరతిలు, పువ్వులు చల్లడము, మంచిగా అభిషేకం అట్లా చూడండి. అక్కడ ప్రతి ఒక్కరు వచ్చేసి అక్కడ ఆరతి పళ్ళెం పట్టుకొని వచ్చి పూజ చేస్తున్నారన్నమాట. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. స్వాములు అందరూ వచ్చేసారు మార్నింగ్ పొద్దున ఇక్కడ మంచిగా జరుగుతుంది. అవును, ఇక్కడ ఈ స్వామి కూడా వచ్చేసిండ్రు. ప్రతి ఒక్క స్వామియే శరణమయ్యప్ప, ఇల్లాల ఈరుడు అనికంట, స్వామియే శరణమప్ప, శరణమప్ప, స్వామియే శరణమప్ప, మంగవాస నలవాస, స్వామియే శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. చూడండి ఎంత మంచిగా ఇక్కడ అక్కడ చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు ఎగురుతున్నారు అన్నమాట. ఇక్కడ ఎగురుతున్నారు ప్రతి ఒక్కరు. అంటే చూడండి, స్వామి పాటలు పెట్టి అలా ఎగురుతున్నారు అన్నమాట. చూడండి ఎంత మంచిగా ఎగురుతున్నారో చూడండి. అవునవును అవును, నాకు కూడా సంతోషంగా ఉంది. నేను కూడా ఎగిరాను. నేను కూడా స్వామి సాంగ్స్ మీద అట్లా ఎగిరాను. కాకపోతే అది నేను ఇక వేరే వీడియోలో పెట్టినా అన్నమాట. దీంట్లో కూడా బ్యాక్గ్రౌండ్గా నేను ఏమి అలాంటి అంటే సెల్ఫీగా కొంచెం తీసిన. ఇక మళ్ళీ సెల్ఫీ తీస్తే ఏమి మంచిగా రావట్లేం లేదనేసి నేను సొంతంగా మళ్ళీ బ్యాక్ కెమెరా ఆన్ పెట్టి నేను తీశానన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కన్యాస్వాములు ఉన్నారు. అవును, వీళ్ళందరూ స్వాములు మనకు పరిచయం. స్వామి శరణమయ్యప్ప, భగవాన్ చరణం చరణం. ఎంత మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు. చూడండి, వాళ్ళు స్వామియే శరణమయ్యప్ప, మణికంఠ స్వామియే శరణమయ్యప్ప. అవి చూడండి ఎంత మంచిగా, నాకైతే మస్తు నచ్చింది నాకు తెలుసా. మరి స్వామియే శరణమయ్యప్ప. చూడండి, ఇప్పుడు డ్యాన్స్ చేస్తారన్నమాట. చూడండి, ఇక్కడ పల్లకిలో ప్రతి ఒక్కరు ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్, ఫొటోస్. అక్కడ మాతా స్వాములు వచ్చి అక్కడ నమస్కరించుకుంటున్నారు స్వామివారిని. అంటే పల్లకి అంటే మంచిగా ఉంటుంది అని అంటే మార్నింగ్ మంచిగా పొద్దున్నే మంచిగా అందరు ఫ్రెష్ అయ్యి మంచిగా. ఇక్కడ చూడండి స్వాములు ఎంత బాగా ఎగురుతున్నారు. భగవాన్ శరణం అయ్యప్ప,
అనుకుంటే అయ్యప్ప అనుకుంటే ఎగురుతున్నారు చూడండి. ఇక్కడ సాములే, అక్కడ అటు సాములు ఎగురుతున్నారు, ఎక్కడోళ్ళు అటే సాములు ఎగురుతున్నారు. చాలామంది సాములు ఎగురుతున్నారన్నమాట. అంటే స్వామి సాంగ్స్ అచ్చా అంటే అది వేరే ఉంటుంది. అయ్యప్ప మాల సాంగ్స్ అంటే, అయ్యప్ప సాంగ్స్ అంటే అది వేరే ఉంటుంది మంచిగా. అంటే ఇట్లా ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, శరణం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.